అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రియా స్టూడియోస్. మరో వీడియోతో మళ్ళీ వచ్చేసాను. ట్రంప్కు కాకుండా నోబెల్ శాంతి బహుమతి వెంజువేలా ప్రతిపక్ష నేత. 2025 నోబెల్ శాంతి బహుమతి విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో ఈ బహుమతిని పొందాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ట్రంప్కు ఎంపిక కావడం లేదు. దీనిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వెంజువేలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కోరినా మచాడోతో ట్రంప్ మాట్లాడినట్లు వెల్లడించారు. ఆ సందర్భంగా ఆమె తన గౌరవార్థం బహుమతిని స్వీకరిస్తున్నట్లు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో చెప్పారు. ట్రంప్ మాట్లాడుతూ, నోబెల్ బహుమతి పొందిన మరియా ఫోన్లో నాతో మాట్లాడుతూ, మీ గౌరవార్థం నేను దీన్ని అంగీకరిస్తున్నాను అని చెప్పారు. ఆమె ఒక గొప్ప నాయకురాలు, అద్భుతమైన వ్యక్తి. ఆమెతో నాకు స్నేహం ఉంది. అమెరికాకు ఆమెతో మంచి సంబంధం ఉంది. వెంజువేలా ప్రజల కోసం ఆమె ఎంతో కృషి చేస్తున్నారు. నేను ఆమెతో ఉన్నాను, ఇక ముందు కూడా ఉంటా అని తెలిపారు. ఇక ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి మరియా కోరినా మచాడోకు ఇవ్వబడినట్లు సమాచారం వెల్లడించింది. వెంజువేలా ప్రజల హక్కుల కోసం ఆమె చేసిన అహింసాత్మక పోరాటాన్ని గుర్తించి గౌరవ సూచకంగా నోబెల్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నోబెల్ కమిటీ అధ్యక్షురాలు తెలిపిన ప్రకారం ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో చేసిన కృషిని గుర్తించమని అన్నారు. ఈ సందర్భంగా మరియా కోరినా మచాడో భావోద్వేగాన్ని లోనై ఇది నా ప్రజలకే అంకితం చేసిన బహుమతి అని పేర్కొన్నారు. ఆమెతో పాటు అణచివేతకు గురవుతున్న ప్రజలకు, మహిళలకు ఇది స్ఫూర్తినిచ్చే ఘట్టమని ఆమె తెలిపారు. వెనిజువేలా ప్రజల కోసం తాను అహింస మార్గంలో కొనసాగుతానని, ప్రజాస్వామ్యం సాధనకు కట్టుబడి ఉన్నానని మరియా స్పష్టం చేశారు. అదే సమయంలో లాటిన్ అమెరికా మరియు వెనిజువేలా ప్రజలు మరింత ఐక్యంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. మరోవైపు ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలనే ఆలోచనపై వైట్ హౌస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. గత కాలంలో వివాదాస్పద చర్యల కారణంగా ట్రంప్ సేవలను తగినంత గౌరవం ఇవ్వడం సరైనది కాదని పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయ ప్రభావాలకు లోనైనదని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రియా స్టూడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.